2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కేశవ్. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కేశవ్. బడ్జెట్ కాపీని తీసుకుని వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనూ పూజలు చేశారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ఉన్నతాధికారులు. 11:10 అసెంబ్లీ సమావేశం కానుంది. ఆ తర్వాత బడ్జెట్లో సభలో ప్రవేశపెడతారు మంత్రి పయ్యావుల కేశవ్. 3,45,000 కోట్ల రూపాయలకు పైగా ఉండే బడ్జెట్ ఉంటుందని అంచనాలున్నాయి. శాసనమండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఏపీ బడ్జెట్ ఉండనుంది. ఆర్థిక సవాళ్ల మధ్యే సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనుంది కూటమి సర్కార్. సూపర్ 6 అమలుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 12:50 వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఏ రంగానికి పెద్దపీట వేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ని కరెక్ట్గా 11:15కి ఏపీ శాసనసభ, అదే సమయంలో శాసన మండలిలో హోంమంత్రి అనిత, శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. శాసన మండలిలో హోంమంత్రి అనిత ప్రవేశపెడతారు. జనరల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలతో కలిపి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగానే మొదట ప్రభుత్వానికి సవాల్గా మారిన సూపర్ 6కి సంబంధించి, సూపర్ 6లో ఆర్థికపరమైన అంశాలు చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా దీనికి సంబంధించి బడ్జెట్లో అలాట్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సుమారుగా 3,45,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఎందుకంటే గత బడ్జెట్లో 2025-26లో కూడా ఇంచుమించు 3,22,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉంది. ఈసారి ఒక 10% అలా మార్జిన్ ఇచ్చి పెంచి 3,45,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వటం, వ్యవసాయ రంగము, సాగునీటి ప్రాజెక్టులు, ప్రధానంగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయటం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టడం, సంక్షేమ రంగంతో పాటు అభివృద్ధిని కూడా బేరీజ్ వేసుకుంటూ కొత్త పరిశ్రమలకు రావడానికి కానీ, లేకపోతే ఉన్న వాటిని కంటిన్యూ చేస్తూ ప్రధానంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, కొత్త ఉద్యోగాల కల్పన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉద్యోగాలు వస్తేనే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో ముందుకెళ్తుంది కాబట్టి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చుకుంటూ 5-6 రంగాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేలాగా, వ్యవసాయానికి సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి, మహిళలకు సంబంధించి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈసారి బడ్జెట్ ఉండబోతుంది. అయితే బడ్జెట్తో పాటు రాబడుల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో రేపు మార్చి 31తో ముగుస్తుంది 2025-26 ఆర్థిక సంవత్సరం. రాబడుల మీద కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రాబడులు పన్నుల రూపంలో కానీ ఇతరత్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంపద సృష్టించడానికి అవకాశం ఉంటుందనే యాంగిల్లో మొన్న బడ్జెట్ అంచనాలకు సంబంధించి కసరత్తు జరిగింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా కూడా సమీక్ష జరిపారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మార్చి 31 లోపు కేంద్రం నుంచి వచ్చే నిధులను ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా నిధులు మిగిలిపోయినాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించి అవన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఒకవైపు సంక్షేమ, మరోవైపు అభివృద్ధి రెండింటిని బేరేజ్ వేసుకుంటూ
పోలవరం ప్రాజెక్టు అమరావతికి కేంద్ర సహాయం ఉన్నా కూడా నిధుల కొరత లేకుండా చూసుకుంటూ ముందుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా ఏపీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని చెప్పుకోవచ్చు. 11:15కి 3,45,000 కోట్ల అటు ఇటు అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెడతారు. కొద్దిసేపటి క్రితమే అన్ని పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దుర్గా టెంపుల్లో కానీ, వెంకటపాలెం టెంపుల్లో కానీ, ఇతరత్ర కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ కూడా చేరుకున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. సరిగ్గా 10:30కి ఏపీ కేబినెట్ సమావేశం మొదలవుతుంది. 11:10కి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. 11:15కి ఏపీ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈలోపు ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, కొంతమంది మంత్రులను కూడా పయ్యావుల కేశవ్ కలిసి బడ్జెట్ కాపీని చూపించడం, వాటికి అందజేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించిన తాజా పరిస్థితి. శ్రావణి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.